గంజాయి రవాణాలో స్మగ్లర్లు ఆరితేరారు. ఓవైపు డ్రగ్స్ గంజాయి మహమ్మారిని తరిమికొట్టేందుకు పోలీసులు పద్మవ్యూహం పన్నుతుంటే సినిమాటిక్ రేంజ్ లో గంజాయి వ్యాపారులు రవాణా చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముందు కెమికల్ డ్రమ్ము నుంచి వెనక 800 కిలోల గంజాయి సంచులతో వెళ్తున్న వాహనాన్ని సైబరాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకుని సీజ్ చేశారు. చూస్తున్నారుగా గంజాయి గాళ్లు ఎంతకు తెగించారో. ఏకంగా 800 కిలోల గంజాయిని 2 రాష్ట్రాల బార్డర్లు దర్జాగా దాటించారు. సరుకులు రవాణా చేస్తున్నంత ఈజీగా కంటైనర్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంతర్జాతీయ ముఠా. హైవే మీదుగా వెళ్తున్న కంటైనర్ను పక్కా సమాచారంతో పెద్ద గోల్కొండ వద్ద పట్టుకున్నారు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు. శంషాబాద్ రూరల్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పట్టుబడ్డ గంజాయి విలువ 2,81,05,000 రూపాయలుగా అంచనా వేస్తున్నారు. నిందితుల నుంచి గంజాయితో పాటు ఎర్టిగా కారు, కంటైనర్, 7 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి గంజాయిని కంటైనర్లోకి డంప్ చేసింది ముఠా. 800 కిలోల గంజాయి బస్తాలను ఎక్కించిన తర్వాత కంటైనర్లో గంజాయి బస్తాలకు అడ్డుగా కెమికల్ డ్రమ్ములు ఇచ్చారు. వాటిని సీల్ వేసి ప్యాకింగ్ చేసి హానికర కెమికల్స్ అని స్టిక్కర్లు అతికించారు. ఇక వీటికి సంబంధించిన ఫేక్ వే బిల్స్ కూడా సృష్టించారు. ఎక్కడైనా చెక్ పోస్టులు పోలీసుల తనిఖీల్లో ప్రశ్నించినా ఈ బిల్స్ డ్రమ్ములు చూపించి తప్పించుకునే ప్లాన్ చేశారు. అంతేకాకుండా కంటైనర్ కు ముందు ఓ ఎర్టిగా వెహికల్ ను ఎస్కార్ట్ గా ఉంచుకున్నారు. అందులో 2 ముఠా సభ్యులు ఉంటారు. కంటైనర్ కు ఎర్టిగా వెహికల్ కు 2 కిలోమీటర్ల గ్యాప్ ఉండేలా మెయింటైన్ చేస్తూ హైవేపై ట్రావెల్ చేశారు. ఎక్కడ చెక్ పోస్టులున్నా, పోలీసుల తనిఖీలున్నా ఎర్టిగా వెహికల్ కంటైనర్లో ఉన్న టీంను అలర్ట్ చేస్తుంది. కంటైనర్ను పక్కన ఆపుకుని కాసేపు తర్వాత బయలుదేరతారు, లేదా డైవర్షన్ తీసుకుని మరో మార్గంలో రావటమో చేస్తారు ఆ కేటుకాలు. ప్రతి టోల్ గేట్ వద్దకు రాగానే వెహికల్ నెంబర్ ప్లేట్లను మారుస్తూ వచ్చారు. ఒకే నెంబర్ వాడితే అనుమానం వచ్చే అవకాశాలున్నాయని జాగ్రత్త పడ్డారు. శంషాబాద్ లో ఔటర్ ఎక్కి ఓఆర్ఆర్ మీదుగా ట్రావెల్ చేస్తూ కంటైనర్ పటాన్చెరు చేరాల్సింది. పటాన్చెరులో ఆ 800 కిలోల గంజాయిని మరో వెహికల్లోకి షిఫ్ట్ చేయాల్సి ఉంది. అక్కడి నుంచి మరో వాహనంలో మహారాష్ట్రకు గంజాయి తరలించాలనేది ముఠా ప్లాన్. పక్కా స్కెచ్ తో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. ముఠాలో ఒడిశాకు చెందిన మెయిన్ గంజాయి ఫెడ్లర్ రాము పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాము ద్వారా ఒడిశాలో సోమనాథ్ గంజాయి సేకరించి కమిషన్ బేస్డ్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. గతంలోనూ గంజాయి రవాణా చేస్తూ సోమనాథ్ పట్టుపడ్డాడు. డ్రగ్స్ అనే పదానికి పూర్తిగా స్వస్తి చెప్తూ అటు పూర్తి స్థాయిలో అయితే మాత్రము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంతోపాటు పోలీసులకి స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు కూడా ఎక్కడికక్కడ డ్రగ్స్ని అదేవిధంగా గాంజాని అయితే పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నారు. నిన్న శంషాబాద్ ప్రాంతంలో కంటైనర్ ద్వారా వెళ్తున్నటువంటి డ్రగ్ ఏదైతే గాంజా ఉందో గాంజాని పూర్తి స్థాయిలో మాత్రం అడ్డుకట్ట వేశారని చెప్పుకోవచ్చు. ఎలా ఆ గాంజాని అనేది ఐడెంటిఫై చేశారు, కంటైనర్లో వెళ్ళే గాంజాని ఐడెంటిఫై చేయడం అంటే అది కొంతమేరకు కష్టతరం అనే చెప్పవచ్చు. కానీ మీరు ఎలా దాన్ని ట్రేస్ అవుట్ చేస్తారు? మనకు మీ అందరికీ తెలిసిన విషయమే, స్టేట్ గవర్నమెంట్ చాలా నిర్దిష్టంగా చాలా ఫోకస్డ్గా ఎరాడికేషన్ చేయాలి. డ్రగ్స్కు సంబంధించినటువంటిది తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం జరగకూడదనే ఉద్దేశంతో నిర్దిష్టమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారమే మా సిపి గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. స్పెషల్ కూడా దాని మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇన్ఫర్మేషన్లో భాగంగా నిన్న మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర చెక్ చేస్తూ ఉంటే ఎస్ఓటీ సైబరాబాద్ టీం, శంషాబాద్ టీం అండ్ టీజీఏఎన్ఏబి టీం కూడా చెక్ చేస్తూ ఉంటే కంటైనర్ మీద డౌట్ వచ్చింది. ఎందుకంటే దాని ముంగట ఒక ఎస్కార్ట్ వెహికల్ పోతూ ఉంది. వెహికల్ వాళ్ళు ముందు ఆపుకొని కొద్దిగా సస్పీషియస్గా అనిపించింది. అందుకని వాళ్ళను ప్లస్ వీళ్ళని 2 చెక్ చేస్తే సాల్వెంట్స్ దాంట్లో డ్రమ్స్ కనబడ్డాయి. డ్రమ్స్ కనబడ్డాగానే మా కానిస్టేబుల్స్ మా టీం చెక్ చేయడం జరిగింది. దాని వెనకాల బ్యాగులు ఉన్నాయి అని చెప్పేసి ఇమ్మీడియట్గా చెప్పడం జరిగింది. మాకు ఈ మధ్యనే కిట్స్ కూడా సరఫరా చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ చెక్ చేస్తే కూడా ఏముందనేది తెలుస్తుంది. బట్ ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు, కిట్స్ ద్వారా చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని న్యాప్ చేసి వాళ్ళని కూడా సీజ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక రాము అని చెప్పేసి
ఒక మెయిన్ పెడ్లర్ తప్పించుకున్నాడు, అతను కూడా పట్టుకొస్తాం. రిసీవర్ కూడా మహారాష్ట్రకు సంబంధించిన అతను ఉన్నాడు, అతను కూడా పట్టుకొచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తుంది. సార్ అంటే ఇప్పుడు అటు ఎవరైతే కంటైనర్ నడుపుతున్న వ్యక్తి కావచ్చు, లేకపోతే అతని గతంలో ఎక్కడైనా సరే డ్రగ్స్ అనేది కానీ లేకపోతే గాంజా అనేది ఎక్కడైనా సరఫరా చేశారా? అసలు ఫస్ట్ టైమా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఇలాంటి కేసెస్ ఏమైనా వాళ్ళ మీద నమోదయ్యాయా? ఈ విఠల్ రెడ్డి అనే బీదర్కు సంబంధించిన వ్యక్తి కంటైనర్ డ్రైవర్ ఉన్నాడు, కంటైనర్ డ్రైవర్ కమ్ ఓనర్. ఇతడు చాలాసార్లు వీళ్ళ ఆధ్వర్యంలో గాంజా సరఫరా చేస్తున్నట్టు టెక్నికల్ డీటెయిల్స్ బట్టి తెలుస్తూ ఉంది. ఇంతకుముందు చాలాసార్లు చేసి ఉండొచ్చు అనే భావన కూడా ఉంది. దాని వైపుగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. వాడు ఇక్కడ చేసిన తర్వాత ప్రతి ట్రాన్స్పోర్ట్కి 2 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నాడు. దట్ ఇండికేట్స్ వీళ్ళందరూ కూడా కలిసి చేస్తూ ఉన్నారని చెప్పేసి అర్థమవుతూ ఉంది. ఇది అయిపోగానే ఇమీడియట్గా వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత మాకు సిపి గారి ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వాళ్ళను డీటెయిల్గా మైన్యూట్గా ఎంక్వైరీ చేసి మళ్ళీ తర్వాత ఫర్దర్గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు. సార్ అంటే ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఈ కంటైనర్ ఎక్కడికి వెళ్తుంది? అంటే ఈ కంటైనర్ తీసుకువెళ్ళి ఉన్నటువంటి గాంజాని ఎవరికి సరఫరా చేస్తున్నారు? ఆ డ్రగ్స్ పెడ్లర్స్ కానీ ఎవరినైనా ఐడెంటిటీ చేశారా? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు గాంజా? ఇప్పటివరకు అయితే అంత డీటెయిల్గా ఏం తెలియదమ్మా. మనకేంటంటే అక్కడ నుంచి కన్సైన్మెంట్ వచ్చేసి పటాన్ చెరువు ఇస్నాపూర్ దగ్గరకు వస్తుంది. ఇస్నాపూర్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో అక్కడ తీసుకొని వేరే వెహికల్స్కి షిఫ్ట్ చేసుకొని మహారాష్ట్ర లేకపోతే కర్ణాటక పోవాల్సి ఉండిందని చూచాయిగా తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే మనము రిసీవర్ని పట్టుకుంటామో అప్పుడు పూర్తి వివరాలు తెలుస్తూ ఉంటాయి. సార్ ఫైనల్లీ సార్ ఇప్పటికే గత 6 నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పోలీస్ టీం ఎస్ఓటీ ఎక్కడికక్కడ డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పిస్తున్నారు. మరోవైపు సేటు నో డ్రగ్స్ అని చెప్పేసి కూడా దాంతో మీడియా కూడా బిగ్ టీవీ కూడా చేతులు కలిపి సో ఎక్కడికక్కడ మేము అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎలా సార్ అసలు ఎలా కట్టడి చేయబోతున్నారు ఈ డ్రగ్స్ని? ఇంకా ఇప్పటికే అటు డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, గాంజాకి సంబంధించినటువంటి వాళ్ళని ఎట్లా కట్టడి చేసే అవకాశం ఉంటుంది అటు చెక్ పోస్టుల వద్ద కూడా? మీరందరూ చూస్తూ ఉన్నారమ్మా, గవర్నమెంట్ స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఉంది, చాలా ఫోకస్డ్గా ఉంది. ఎటువంటి డ్రగ్స్ కానీ ఇటువంటి గాంజా కానీ ఎక్కడ కూడా తెలంగాణలో ఉండకూడదు, ఎక్కడ రావద్దని. దీంట్లో మీరు అన్నదానికి డెఫినెట్గా మనం అందరం పార్ట్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ మీడియా అండ్ అదర్ పీపుల్. వీళ్ళందరూ కూడా సహకరించుకొని ఒకటైతే తప్ప దీన్ని అరెగట్ చేయం. మొన్న మధ్యనే మీ బిగ్ టీ తరఫు నుంచి కొన్ని రిపోర్ట్స్ కూడా ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేసినాము, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఈ విధంగా మీడియా వాళ్ళు అందరూ కూడా మీకు తెలిసిన మీడియా వాళ్ళు మళ్ళీ తర్వాత వేరే అందరూ కూడా మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దాని మీద క్లియర్గా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఈ సమస్యను డెఫినెట్గా ఒక కొలికి తీసుకొచ్చి డెఫినెట్గా ఏదైతే గవర్నమెంట్కి ఉన్నటువంటి ఇది నిర్దేశన ఇచ్చిందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. మా సిపి గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే చాలా నిక్కచ్చిగా వివరించడం జరిగింది. సార్ ఫైనల్లీ రెస్పాన్సిబిలిటీ అటు పోలీసులు మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేయాలి అంటే ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందంటారా? అందరు తీసుకోవాలి కదమ్మా. ఎందుకంటే ప్రతి కూడా ఇప్పుడు మీరు స్టూడెంట్స్ని చూసినట్టయితే, ఎంటర్ప్రెన్యూర్స్ని చూసినట్టయితే వీళ్ళందరినీ కూడా చాలా వీళ్ళు ఇట్లా చేసినట్టయితే ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ డ్రగ్స్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళే పబ్లకు పోతూ ఉన్నారు. అక్కడ పోయిన వాళ్ళని చూస్తే మంచి ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒక్క ఎంటర్ప్రెన్యూర్ కూడా ఒక్కరు లాస్ అయితే దేశం ఎంత కోల్పోతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగా కాదు, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ గిట్ట లాస్ అయితే ఎంతమందికి ఉపాధి పోతుంది ఏంటి అనేది ఒక చిన్న డ్రగ్ వల్ల. సో ఆ రకంగా మీరు అందరు కోఆపరేట్ చేసి అందరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చేస్తారు. అయితే చూస్తున్నాం కదా, ఏదైతే నిన్న దొరికినటువంటి గాంజా ఉందో అదంతా కూడా ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నాము. మరి కొంతమంది మెయిన్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అటు పోలీసులతో సహకరించాలి మీడియా. ఇప్పటికే బిగ్ టీవీ కూడా ప్రచురించినటువంటి ఏదైతే స్పెషల్గా డ్రగ్స్ కావచ్చు, గాంజా విషయాలకి సంబంధించినటువంటి ప్రత్యేక కథనాల మీద కూడా అటు సైబరాబాద్కి సంబంధించినటువంటి ఎస్ఓటీ శ్రీనివాస్ గారు స్పందించారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకోవాలి, ఎవరికి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అటు మీడియా అయినా సరే ఇండివిజువల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. త్వరలోనే డ్రగ్స్ కావచ్చు, గాంజా కావచ్చు పూర్తి స్థాయిలో కట్టడి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, సైబరాబాద్. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మెయిన్ బెడ్లర్లు రాము, సురేష్, మారుతిని పట్టుకునేందుకు కూపీ లాగుతున్నారు పోలీసులు.